హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయన అయితే చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే 2 మిరపకాయలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. కొత్తిమీర తరుగును కూడా సన్నగా తురుముకొని వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక ఒక 2 కోడిగుడ్లు అయితే కనుక పగల కొట్టేసి వేసుకోండి. మీకు ఇక్కడ ఎన్ని కావాలో అన్నింటినీ వేసుకోండి. నేను ఒక 2 ఎగ్స్ని అయితే కనుక వేసుకున్నాను. అలాగే ఇందులోనైతే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు అయితే కనుక పసుపును వేసుకోండి, కలర్ కోసము. అలాగే నీచు వాసన అనేది ఏమీ లేకుండా ఉంటుంది. ఈ పసుపు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే కనుక వేసేయండి. వేసేసి ఈవెన్గా మొత్తం స్పూన్తో అయితే కనుక ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కాసేపు కుక్ అయిన తర్వాత, కిందంతా కుక్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా 1 సైడ్ నుంచి ఇలా మర్చేసి మళ్ళీ రెండో వైపు కోణం నుంచి కూడా ఇలా మర్చేయండి. వీడియోలో చూపించే విధంగా ఇలా మర్చేసి మూత పెట్టేసి కూడా కుక్ చేసుకోవచ్చు, లేదు అంటే మూత లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు అండి. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 2 పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే టర్న్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందని అండి. లేదు మాకు ఈజీగానే ఉంటుంది అంటే అలా పీసెస్గా కట్ చేయకుండా కూడా రెండో వైపు కూడా టర్న్ చేయండి. రెండో వైపు కూడా ఒక 3 to 4 మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక పీసెస్ని కట్ చేసుకోండి. ఇలా చిన్న స్ట్రిప్స్ లాగా అయితే కట్ చేసుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూసి దానికి ట్రై చేయండి. ఇక నేను ఇవన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్ వరకు గోధుమ పిండిని అలాగే టేస్ట్కి తగ్గ మసాలా కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర తరిగిని అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రెగ్యులర్గా మసాలా కారం ఏమీ లేకపోతే కనుక ఇందులో ఒక పావు స్పూన్ చొప్పున కారము అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి అలాగే పసుపుని అయితే వేసుకొని ఇవన్నింటిని ఇదే విధంగా చూపించే విధంగానే కలిపి పెట్టేసుకోండి. పక్కన చూస్తున్నారు కదండి, బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని మరొకసారి బాగా కలిపేసుకొని ఈలోపు నేను పెనం పెట్టుకొని కాస్తంత ఆయిల్ కూడా పోసుకున్నానండి. ఆయిల్ వేడైనాక మనం ఆమ్లెట్ చేసి పెట్టుకున్న దాన్ని ఈ పిండి మిశ్రమంలో అయితే కనుక బాగా ముంచేసి దీన్ని అయితే కనుక రెగ్యులర్గా బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోండి. కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కనుక కుక్ చేసుకుంటే లోన వరకు బాగా కుక్ అవుతుందండి. అలాగే బయటనైతే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకవేళ ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే గోధుమ పిండి వేసిన ప్లేస్లో ఒక 1/2 కప్ అయితే కనుక బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. అదే నిజంగా వీటిని అయితే కనుక ఇంకా శనగపిండితో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేము అప్పుడప్పుడు శనగపిండితో కూడా చేస్తూ ఉంటాము. టేస్ట్ అయితే అది చాలా బాగుంటుంది. ఆ విధంగా కూడా ట్రై చేసి 2 వైపులా మంచిగా కలర్ వచ్చినాక దీన్ని అయితే సర్వ్ చేసుకోవడమే. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.